ఫార్మర్ లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాని ఎలాగైనా తిరిగి స్వదేశానికి రప్పిస్తామన్న కేంద్ర ప్రకటనపై నీళ్లు జల్లిందే బ్రిటన్. మాల్యాని భారత్కు పంపించేందుకు ఇప్పటికైతే నిరాకరించిందే. నిబంధనల ప్రకారం అది సాధ్యపడదని తేల్చిందే. అయినా కేంద్రం మటుకు ఇతర మార్గాల్లో మాల్యాని రప్పిస్తామంటూ మళ్లీ చెబుతోంది. ఒకటి కాదు, రెండు కాదు, 9,000 కోట్లు. మాల్యా స్వదేశానికి రాకపోతాడా, ఆ డబ్బులు కట్టకపోతాడా అని ఎదురు చూస్తున్న బ్యాంకులకు బ్రిటన్ షాక్ ఇచ్చింది. మాల్యాను పంపలేమని వెల్లడించింది. ఓ రకంగా మోడీ ప్రభుత్వానికి ఇది గట్టి దెబ్బ. మాల్యా కేసులో తొందరపాటు ప్రభుత్వాన్ని నవ్వుల పాల్చేసింది. పటిష్టమైన కేసు లేకుండానే ఈ విషయాన్ని బ్రిటన్ దృష్టికి తీసుకువెళ్లింది. నేరస్తుల అప్పగింతపై భారత్, బ్రిటన్ల మధ్య ఒప్పందం ఉంది. అయితే అందుకు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంది. అవేమీ లేకుండానే మాల్యా అప్పగింతపై ద్వైపాక్షిక చర్చలు మొదలెట్టారు అధికారులు. నిబంధనల ప్రకారం తనను తిరిగి పంపటం కుదరదని గ్రహించడంతోనే మాల్యా బ్రిటన్లో మకాం వేశాడు. అంతేకాకుండా తనను భారత్కు తీసుకువెళ్లడం అంత సులభం కాదంటూ ఇంటర్వ్యూల్లో ధీమాగా మాట్లాడాడు మాల్యా. నేరాలు చేసి బ్రిటన్ పారిపోయిన వారిని తమకు అప్పగించాలంటూ గతంలో భారత్ 131 విజ్ఞప్తులు చేసింది. అయితే ఇప్పటికీ అవి పరిష్కారం కాలేదు. పైగా తన డబ్బు, పలుకుబడితో మాల్యా బ్రిటన్లోనే ఉండిపోవడం అంత కష్టమేం కాదు. అక్కడి కోర్టుల్లో మాల్యా తన తరపు వాదనలు వినిపించే అవకాశం ఉంది. మాల్యా కేసు కూడా లలిత్ మోడీ కేసులాగానే తయారయ్యేటట్టు కనిపిస్తోంది. ఒకవేళ అన్ని అడ్డంకులను అధిగమించి బ్రిటన్ను ఒప్పించి మాల్యాను ఇండియాకు రప్పించినా పెద్దగా ఉపయోగం ఉండదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మాల్యా మనీ లాండరింగ్ కు పాల్పడ్డాడన్న ఆరోపణలకు ఇప్పటి వరకు సాక్ష్యాలు లేవు. పైగా 9,000 కోట్లు తిరిగి బ్యాంకులకు చెల్లించే పరిస్థితి లేదు.